హలో గాయ్స్, వెల్కమ్ టు యానిమే రాజా. ఇక వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, తాన్జిరో అనుకుంటాడు, ఒకవేళ నేను 12 కిజుకు నుంచి ఒకటి బ్లడ్ శాంపుల్ తీసుకుంటే తమాయో నెజుకో క్యూర్ చేయడానికి మెడిసిన్ తయారు చేయడంలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా తాన్జిరో ఇనోస్కే దగ్గరికి వెళ్తాడు. ఇంకా తాన్జిరో అంటాడు, ఇనోస్కే నువ్వు బాగానే ఉన్నావా? నీ బ్లడ్ చాలా లాస్ అయింది. కానీ ఇనోస్కే అంటాడు, నువ్వు ఇదంతా వదిలేయి, నువ్వు ఆ మాన్స్టర్ ని చంపావా లేదా? అప్పుడు తాన్జిరో అంటాడు, చంపేశా. అప్పుడు ఇనోస్కే అంటాడు, నువ్వు నా ఇంజురీని చూసి ఏది సింపతి చూపించడం అవసరం లేదు. అప్పుడు తాన్జిరో అంటాడు, ఇక్కడ ఒక మాన్స్టర్ ఫ్యామిలీయే ఉందిరా. తను చచ్చే ముందు నేను తన కళ్ళల్లో చూసా. తను చావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా 12 కిజుకిలో నుంచి ఒకడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా ఇటువైపు మనం జెనుసుని చూస్తాం. తనకి ఏదో పురుగు కుట్టేస్తుంది. అయినా తను జెనుసుని వెతుకుతా ఉంటాడు. అప్పుడు తను వెనకాల చూడగానే తనకు ఒక స్పైడర్ పిల్లోడు తలకాయ కనిపిస్తుంది. దాన్ని చూసి నా జెనుసుకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. ఇంకా తను అక్కడి నుంచి పరిగెడతాడు. ఇంకా అనుకుంటాడు, ఇదేనా పీడకలైతే నేను తొందరగా నిద్ర లేవాలనుకుంటున్నాను రా బాబు. ఇంకా తను ఒక్కసారిగా ముందు చూస్తాడు. అక్కడ చాలా మంది స్పైడర్ లాగా మారుతా ఉంటారు. ఇంకా గాల్లో ఎగురుతా ఉంటారు. ఇంకా తను చూస్తాడు, ఒక ఇల్లు కూడా అక్కడే ఎగురుతూ ఉంటుంది. ఇంకా తను చూస్తాడు, ఆ ఇంటి నుంచి ఒక పెద్ద స్పైడర్ బయటకు వస్తుంది. దాన్ని చూసి తను బాగా కంగారు పడతాడు. అప్పుడు జెనుసు అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా అంటాడు, నాతో మాట్లాడొద్దురా బాబు. కానీ ఆ స్పైడర్ మాన్స్టర్ అంటాడు, నువ్వు ఆల్రెడీ యుద్ధం ఓడిపోయావురా. అప్పుడు జెనుసు అంటాడు, ఏంటి నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు? అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, ఒక్కసారి నువ్వు నీ చేతిని చూసుకో. అప్పుడు ఎలాగైతే జెనుసు తన చేతిని చూస్తాడో తను చూస్తాడు, ఒక స్పైడర్ తనని కుట్టేసి ఉంటుంది. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, నువ్వు తొందరగానే ఒక స్పైడర్ లాగా మారిపోతావు. ఇంకా ఒక్క అరగంట మాత్రమే నీ దగ్గర టైం ఉంది. దాని తర్వాత నువ్వు నా గులాం అయిపోతావురా. అప్పుడే మనం చూస్తాం, చాలా స్పైడర్స్ జెనుసు పైన అటాక్ చేసేస్తారు. కానీ జెనుసు వాళ్ళతో భయపడి పారిపోయి ఒక చెట్టు ఎక్కేస్తాడు. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, నువ్వు భయపడ్డం అనవసరం రా. నువ్వు తొందరగానే ఒక స్పైడర్ గా మారిపోతుంటావు. నువ్వు నీ మానవత్వాన్ని కోల్పోతావు. అప్పుడు జెనుసు అంటాడు, గమ్ము నోరు మూసుకోరా, నేను స్పైడర్ గా మారను, చూసుకో. అప్పుడు మనకి జెనుసు పాస్ట్ ని చూపిస్తారు. అక్కడ ఒక ముసలోడు జెనుసుని చెట్టు దిగమని అంటాడు. అప్పుడు జెనుసు అంటాడు, నేను చావాలనుకోవట్లేదరా ముసలి, నేను ఇంకా ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా చచ్చిపోతా. అప్పుడు ఆ ముసలోడు అంటాడు, ఒరే పిరికి, ఈ లెవెల్ ట్రైనింగ్ లో నువ్వేమి చావలేరా. అప్పుడు మనం చూస్తాం, జెనుసు పైన ఒక థండర్ వచ్చి పడుతుంది. దాంతో జెనుసు హెయిర్ కలర్ కూడా మారిపోతుంది. ఇంకా ఇక్కడ మనం చూస్తాం, ఆ స్పైడర్లు ఆ చెట్టును కూడా ఎక్కేస్తా ఉంటారు. దాన్ని చూసిన జెనుసు ఒక్కసారిగా షాక్ తో స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, ఎవడ్రాయుడు ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో ఎవడైనా పడుకుంటాడా? ఇడికి ఏదో పిచ్చిలాగుందే, అసలు నిజంగానే ఒక డీమన్స్ లేరా అన్న డౌట్. ఇంకా జెనుసు అక్కడ నుంచి కింద పడిపోతాడు. కానీ అప్పుడే మనకి జెనుసు వేరే రూపం కనిపిస్తుంది. ఇంకా జెనుసు ఆ మాన్స్టర్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ ఆ స్పైడర్ తన పైన ఒక పాయిజనస్ అటాక్ చేస్తాడు. దాన్ని డాచ్ చేస్తూ జెనుసు కింద ల్యాండ్ అవుతాడు. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కుర్రాడు ఒక్కసారిగా ఎలాగ మారిపోయాడు? అప్పుడు ఆ స్పైడర్ జెనుసు పైన అటాక్ చేసేస్తారు. అప్పుడు జెనుసు వాళ్ళ ప్రతి ఒక్క అటాక్ ని జెనుసు ఈజీగా డాచ్ చేసేస్తా ఉంటాడు. అప్పుడు ఆ మాన్స్టర్ గమనిస్తాడు, ఈ కుర్రాడు ప్రతిసారి ఒకే టెక్నిక్ ని వాడుతున్నాడు. నాకు తెలిసి ఈడికి ఒక టెక్నిక్ వచ్చు అనుకుంటా. అప్పుడు ఆ ముసలోడు తనతో అంటాడు, నువ్వు ఒక టెక్నిక్ నేర్చుకున్నావు, కానీ ఆ ఒకే టెక్నిక్ ని సరిగ్గా నేర్చుకుంటే నీకు అది చాలు. అప్పుడు జెనుసు అనుకుంటాడు, మాస్టర్ మీరు నాకు 6 థండర్ టెక్నిక్స్ నేర్పించారు, కానీ నేను దానిలో ఒక్కటే నేర్చుకున్నా. మీరు ఇంకా అన్నారు ఒక్కొక్కసారి ఒక్క టెక్నిక్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే చాలని. ఇంకా ఇక్కడ అన్ని స్పైడర్స్ తన పైన అటాక్ చేసేస్తారు. అప్పుడు జెనుసు అనుకుంటాడు, నా పైన ఎవరికి విశ్వాసం లేదు, నన్ను ఎవరు నమ్మలేదు, ఇంకా నేను ఎవరిని కాపాడలేకపోయాను. కానీ మీరు నన్ను నమ్మారు. నేను ఎన్నిసార్లైనా పారిపోవడానికి ప్రయత్నిస్తే మీరు నన్ను పట్టుకున్నారు. ఇంకా మీరు నన్ను ఎప్పుడూ మీతో వేరు చేయలేదు. ఇంకా మనం చూస్తాం, జెనుసుని ఆ స్పైడర్స్ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారు. మనం చూస్తాం, జెనుసు ఒక్కసారిగా తన దగ్గర ఉన్న థండర్ పవర్ తో అన్ని స్పైడర్ ని దూరం చేసేస్తాడు. ఇంకా మనం జెనుసు అసలైన పవర్ ని చూస్తాం. ఇంకా జెనుసు అక్కడ థండర్ స్పీడ్ లోంచి ఇటు అటు తిరుగుతా ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ఆ మెయిన్ స్పైడర్ తలకాయని వేరు చేసేస్తాడు. ఇంకా ఇదంతా కళ్ళు మూసి తెరిసే లోపే అయిపోతుంది. ఇంకా మాన్స్టర్ స్పైడర్ కూడా తెలియదు తన తలకాయ వేరైపోయిందని. ఇంకా ఆ స్పైడర్ అనుకుంటాడు, ఏంటి నేను నా అంతం ఇదేనా? ఈ వీడియో నన్ను చంపేశాడా? నేను నమ్మలేకపోతున్నా. నేను ఇలాంటి కుర్రాడితో చస్తున్నా. ఎవడైతే చేతుల్ని కూడా పాయిజన్ వల్ల కదపలేకపోయాడు. ఇక్కడ మనం చూస్తాం, జెనుసు ఆ ఇంటి పైన వెళ్ళి పడతాడు. ఇంకా జెనుసు అనుకుంటాడు, నా ధ్యేయం ఒకటే, అందరికన్నా పవర్ఫుల్ గా అవ్వాలని, ఇంకా అందరినీ కాపాడాలని. కానీ ఇదంతా పూర్తయిపోయింది, నా అంతం దగ్గరకు వచ్చింది. ఇంకా మనం చూస్తాం, జెనుసు దగ్గర ఉన్న స్పారో ఎవరినో పిలవడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా జెనుసుకి తన మాస్టర్ గుర్తొస్తాడు. ఇంకా తను అంటాడు, ఎప్పుడు ఓటమిని అంగీకరించద్దు. ఇంకా తను తన బ్రీతింగ్ టెక్నిక్ తో ఆ పాయిజన్ ఫ్లో ని స్లో చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా ఆలోచిస్తాడు,
నేను ఇంత తొందరగా చావలేను, లేకపోతే నా మాస్టర్ నన్ను బాగా చితక్కొడతారే. ఇంకా తాన్జీరో కూడా నా పైన కోపగిస్తాడు. నేను అంత తొందరగా చావకూడదు. ఇంకా ఇటువైపు మన తాన్జీరోకి ఏదో థండర్ సౌండ్ వస్తుంది, కానీ తను ఆకాశంలో చూస్తే ఎలాంటి ముబ్బులుండవు. తాన్జీరో అంటాడు, ఇనోస్కే నువ్వేమైనా కొండ దిగుతున్నావా ఏంది ఇప్పుడు? అప్పుడు ఇనోస్కే అంటాడు, అసలు నేను ఎందుకు అలా చేస్తారా? అప్పుడు తాన్జీరో అంటాడు, అరే నీకు చాలా దెబ్బలు తగిలే కదా, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు. అప్పుడు సడన్ గా వాళ్ళిద్దరికి ఒక రాక్షసి కనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఆ రాక్షసి వెనకాలే పెరుగుతా ఉంటారు. అప్పుడు ఆ రాక్షసి తన ఫాదర్ ని పిలుస్తుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తాడు. ఇంకా వాడు వాళ్ళ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా అంటాడు, నా ఫ్యామిలీతో దూరంగా ఉండండిరా. అయితే గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడ పూర్తవుతుంది. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.